మన ఫస్ట్ బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే మిడిల్లో జాగ్వర్ డిజైన్ వచ్చి దాని మన బ్యాక్ సైడ్ కూడా మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి, డల్ ఫినిషింగ్. దాని పైన కూడా చూసుకున్నట్లయితే జాలీ ఫినిషింగ్లో మొత్తం డల్ పాలిష్లో వచ్చింది. దాని చుట్టూ కూడా మనకి షైనింగ్ డల్ పాలిష్లో చాలా డిఫరెంట్గా ఉందండి ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే. అలానే యొక్క బ్రాస్లెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 30 గ్రామ్స్ అండి. అలా మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ వచ్చిందండి. ఈ యొక్క చూడడానికి ఎంతో వెయిట్ అనుకుంటారు, కేవలం 20 గ్రామ్స్లో మాత్రమే ఈ యొక్క బ్రాస్లెట్ అనేది లైట్ వెయిట్లో వచ్చింది. ఇది కంప్లీట్గా హాలో డిజైన్లో వచ్చిందండి. మ్యాట్ ఫినిషింగ్తో పాటు పైన కూడా గ్లాస్ కటింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మిడిల్లో చూసుకున్నట్లు లైన్ కూడా చాలా ఎంబోజిడ్గా వచ్చిందండి. దానిపైన కూడా మనకి సెరానిక్ ఎనామిల్లో డిజైన్ చేయడం జరిగిందండి. లైన్ ఫేస్ కూడా మనకి ఈ యొక్క బ్రాస్లెట్ మనకి 8 ఇంచెస్లో రావడం అనేది జరిగిందండి. అలానే మరొక బ్రాస్లెట్ చూసిద్దాం. ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లు కంప్లీట్గా ఎస్ కట్లో హాలో డిజైన్ అనేది రావడం జరిగిందండి. చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది. ఈ యొక్క బ్రాస్లెట్ పైన కంప్లీట్గా మనకి గోల్డ్ పాలిష్లో దానిపైన కూడా మనకి గ్లాస్ కటింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. గ్లాస్ కటింగ్ కూడా చాలా షైన్ అవుతుంది దానిపైన కూడా మనం కంప్లీట్గా. ఈ యొక్క బ్రాస్లెట్ వేసుకున్నట్లయితే మనకి చాలా రాయల్ లుక్ వస్తుందండి. ఈ యొక్క బ్రాస్లెట్ మనం గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 35 గ్రామ్స్లో వస్తుందండి. అలానే మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ యొక్క బ్రాస్లెట్ చూసినట్లయితే మొత్తం యాంటిక్ వర్క్లో లైన్ ఫేసెస్తో చాలా నీట్గా కనిపిస్తుందండి. మొత్తం యాంటిక్ వర్క్లో వచ్చిందండి. లైన్ ఫేసెస్ మొత్తం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యాన్సీగా ఉంటుందండి. ఈ యొక్క బ్రాస్లెట్ మొత్తం వేసుకున్నట్లయితే మొత్తం ఫ్యాన్సీ డిజైన్. ఈ యొక్క బ్రాస్లెట్ కూడా చాలా లైట్ వెయిట్లో వస్తాయండి. ఇలాంటి బ్రాస్లెట్లు కూడా మన దగ్గర కేవలం 8 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ 50 గ్రామ్స్ వరకు మన దగ్గర బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. ఈ యొక్క బ్రాస్లెట్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. ఈ యొక్క బ్రాస్లెట్ వెయిట్ చూసుకున్నట్లయితే కేవలం మనకి 32 గ్రామ్స్ వస్తుందండి. అలానే మరొక బ్రాస్లెట్ చూద్దాం. ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం కంప్లీట్గా హాలో డిజైన్లో వచ్చిందండి. ఈ యొక్క బ్రాస్లెట్ ఎస్కట్లో చాలా బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుందండి. ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే మనకి కేవలం 8 ఇంచెస్లో వస్తుందండి. అలానే ఈ యొక్క బ్రాస్లెట్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 15 గ్రామ్స్లో వస్తుందండి. అలానే మరొక బ్రాస్లెట్ చూసిద్దాం. ఈ యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి ఫ్యాన్సీ డిజైన్లో వచ్చింది ఈ యొక్క బ్రాస్లెట్. అలానే మన యొక్క బ్రాస్లెట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది. దానిపైన కూడా మనకి గ్లాస్ కటింగ్స్ స్టార్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. స్టార్ డిజైన్స్ చాలా ఫ్యాన్సీగా ఉందండి ఈ యొక్క బ్రాస్లెట్. ఈ యొక్క బ్రాస్లెట్ లెంత్ చూసుకున్నట్లయితే మనం 8 ఇంచెస్లో ఉందండి. ఈ బ్రాస్లెట్ వెయిట్ వచ్చి 25 గ్రామ్స్. ఇప్పుడు మనం కడాస్ కలెక్షన్ చూసేద్దాం. ఈ కడా చూసుకున్నట్లయితే కంప్లీట్గా రోడియం పాలిష్లో వచ్చిందండి. దానిపైన కూడా మనకి జాగ్వార్ డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం కంప్లీట్గా ఈ యొక్క చాలా క్లాస్గా ఉంటుందండి. ఈ యొక్క కడా చూసుకున్నట్లయితే ఈ యొక్క కడా వెయిట్ చూసుకున్నట్లయితే 29 గ్రామ్స్ అండి. అలానే ఈ యొక్క కడ మనకి ఏ సైజులో అయినా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. సో నెక్స్ట్ కడ చూసేద్దాం. ఈ యొక్క కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా రోడియం పాలిష్లో బాలాజీ కూడా వచ్చారండి. బాలాజీ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నారు. ఈ కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఫ్యాన్సీ వర్క్లో చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా ఫ్యాన్సీగా ఉందండి. ఇది వచ్చి మనకి సైజ్ 2 సైజ్ నుంచి మనకి 216 వరకు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఈ యొక్క కడ వెయిట్ చూసుకున్నట్లయితే 40 గ్రామ్స్ అండి. మన దగ్గర కడాస్ అనేవి మన దగ్గర స్టార్టింగ్ 20 గ్రామ్స్ నుంచి అవైలబుల్గా ఉంటాయండి. అలానే మరొక కడ చూసేద్దాం. ఈ కడ చూశారు కదండి, చాలా క్లాస్గా కనిపిస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కడను ఇంకో రకంగా సబ్దాజీ కడ అని కూడా అంటారు. ఈ కడ కూడా చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఉంటుందండి. గ్లాస్ కటింగ్ వచ్చి కంప్లీట్గా. ఈ కడ కూడా మనకి అన్ని సైజెస్లో అన్ని వెయిట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అలానే ఒక వెయిట్ చూసుకున్నట్లయితే కడ వెయిట్ వచ్చి 25 గ్రామ్స్ అండి. అలానే మరొక కడ చూద్దాం. ఇప్పుడు వరకు మనం రోడియంలో జాగ్వార్ చూసాం, కంప్లీట్గా ప్లెయిన్లో జాగ్వార్ అండి. ఇది కడ కంప్లీట్గా మనకి చాలా క్లాస్గా కనిపిస్తుంది జాగ్వార్ కడ. ఇది వచ్చి మనకి 32 గ్రామ్స్లో వస్తుంది ఈ కడ అనేది. ఇది కూడా మనకి అన్ని సైజెస్లో అన్ని వెయిట్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఈ సైజ్ వచ్చి మనకి 210 సైజ్ అండి. అలానే మరొక కడ చూసేద్దాం. ఈ కడ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా కనిపిస్తుందండి. వీ కట్లో ప్లెయిన్ కడ అనేది వస్తుంది. ఈ యొక్క మనం కడ చూసుకున్నట్లయితే వీ షేప్లో మనకి ప్లెయిన్ డిజైన్లో వస్తుంది. ఇది ఒక బ్రాస్లెట్ వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుందండి, చాలా యూనిక్ డిజైన్ అండి. ఇది చాలా ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది. అలానే మనకి కడ వెయిట్ చూసుకున్నట్లయితే 24 గ్రామ్స్లో వస్తుంది.